ఎంజాయ్ ఎంజాయ్ వాంగో వాంగో. ఇన్నాళ్ళకి నా కళ బైక్ కొనాలని ఈ రోజుకి నెరవేరుతా ఉంది. అర్జున్గా ఈ విషయం రమేష్కి సురేష్కి చెప్పాలి. ఇన్నాళ్ళు వీళ్ళకే బైక్ ఉందని చెప్పి ఫోజులు కొట్టారు కదా, ఇప్పుడు నేను బైక్ కొని వాళ్ళ ముందే నేను ఫోజులు కొడతా. హలో రమేష్, అరే అర్జెంట్గా మా ఇంటికి రారా, నీకు విషయం చెప్పాలి. వస్తున్నారా? రా రా రా. అరే సురేష్, అర్జెంట్గా మా ఇంటికి రారా, నీకు విషయం చెప్పాలి. వస్తున్నా మామా. వచ్చే ఈ నా కొడుకులు నేను బైక్ కొంటున్నాను తెలిస్తే చచ్చిపోతారేమో. కొత్తగా రెక్కలొచ్చినా ఉట్టిలో గువ్వ పిల్లలా. చెప్పురా. అరే ఏందిరా, ఎవరన్నా పొద్దున్న జాగింగ్ చేస్తారు, నువ్వేంది మధ్యాహ్నం చేస్తున్నావా? ఇది జాగింగ్ కాదురా, నువ్వు పిలిచావు కదా అందుకే జెట్ స్పీడ్ లో వచ్చేసా. నువ్వు జెట్ స్పీడ్ లో రాలేదు, నీరదంగా అలసిపోయి వచ్చినట్టుంది. ఇంతకీ బైక్ ఏదిరా? బైకా? అది పెద్ద కదలేరా. అంటే సినిమా అంత ఉంటుందా లేదా సీరియల్ అంత ఉంటుందా? నువ్వు ముందెందుకు పిలిచావు చెప్పు. అంటే నేను కొత్త బైక్ కొంటున్నాను రా. ఏందిరా అలా షాక్ అయ్యావా? నేను బైక్ కొంటా అన్నా, కొట్టేస్తానులా. నువ్వు కొంటా అన్నందుకే రా ఫేస్ ఇలా పెట్టింది. అంటే నువ్వు ఒక్కడివే బండి మీద పోతూ అద్దాలు పెట్టుకుని అమ్మాయిలు పడేస్తావా? రేపటి నుంచి నీకు నేను కాంపిటీషన్ వస్తావని చెప్పి భయమా? రే, ఇప్పుడున్న పరిస్థితుల్లో అమ్మాయిని మెయింటైన్ చేయడం కన్నా బైక్ ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. నీకు అర్థం కావట్లేదు. అదెట్రా? ఒకసారి పెట్రోల్ రేట్ చూసినావా? మండించుకున్నానే మండిపోతున్నాయి. ఎంతుందా? సెంచరీ దాటి 150 కొట్టడానికి రెడీగా ఉంది. ఎంతైనా ఏందిరా మనం కొట్టించేది 100. నేను అలా అనుకునే 100 కొట్టించా. అది వెళ్ళేటప్పుడు సరిపోయింది కానీ వచ్చేటప్పుడే ఆగిపోయింది. అందుకే ఈ ఆఫ్టర్నూన్ జాగింగ్. అయ్యి నీళ్ళు అర్రే, ఆ బాటిల్ పడేకి రేయ్. వెళ్ళేటప్పుడు దీంట్లోనే పెట్రోల్ పట్టించుకొని వెళ్ళాలి. అరే, ఈ కష్టాలు చూసి కూడా నువ్వు బైక్ ఉందాం అనుకుంటే నువ్వు నెల కట్టే ఈఎంఐల కన్నా ఆ నెలలో పట్టించే పెట్రోల్ రేట్ ఎక్కువ అవుతుంది. జాగ్రత్త. వెళ్ళొస్తా. ఏంద్రా నువ్వు కూడా నడుచుకుంటా వచ్చావా? అదంతా పెద్ద కథలేరా. నీది కూడా పెద్ద కథేనా? ముందు నువ్వు ఎందుకు పిలిచావో చెప్పురా. నేను చెప్పడం కాదు కానీ ఫస్ట్ నువ్వు ఎందుకు నడుచుకుంటా వచ్చావు అది చెప్పు. అంటే నడక ఆరోగ్యానికి మంచిదని. ఇప్పుడు ఏం చెప్పు. 2 కిలోమీటర్లే కదా నడుచుకుంటూ వచ్చారా, పెట్రోల్ ఎందుకు బొక్క అని. వీడు కూడా పెట్రోల్ బాధితుడేనా? అంటే ఈ పరిస్థితుల్లో బైక్ కొనకపోవడమే మంచిది అనుకుంటా. ఏంటి విషయం, ఏదో గుడ్ న్యూస్ అన్నావు? ఏం లేదురా, నిన్ను చూసి చాలా రోజులైంది కదా, ఎలా ఉన్నావు, ఏంది పరిస్థితి, బాగున్నావా లేదా అని చెప్పి. సర్లే నువ్వు నడుచుకుంటా ఇంటికి వెళ్ళిపో, ఆరోగ్యానికి నడక చాలా మంచిది. పోరా. కాదురా, పెట్రోల్ రేట్లు పెరిగినాయి అంట, బండి కొనాలా వద్దా? అరే ఆపురా. అన్నా బాటిల్ ఎంత అన్నా? 150 రూపాయలు. 150 రూపాయల? ఎందుకన్నా అంత? ఇంకా 5 కిలోమీటర్లో పెట్రోల్ బంక్ ఉంటది, అక్కడ దోసుకుంటావు, అక్కడ దొరుకుతుంది. నువ్వు ఉండరా అన్న, తక్కువ చెప్తున్నాడు. బయట బ్లాక్ లో ఒక్కొక్కడు 200కి అమ్ముతున్నాడు. నువ్వు డబ్లీ అన్న, నువ్వు బాటిల్ అన్న. బ్లాక్ లో టికెట్లు కొంటా ఉన్నాం, ఇప్పుడు పెట్రోల్ కొనాల్సి వస్తా ఉంది. చూసి పోయి ఆవిరైపోద్దేమో. అరే పెట్రోల్ అయిపోయిందిరా. ఉండరా, 4 డ్రాప్స్ ఉన్నాయి ఇంకా. ఇప్పుడున్న పెట్రోల్ రేట్లలో బొట్టు ఇంపార్టెంటే. ఇంకా పోదామా సినిమాకి? ఇంకేడిరా సినిమా పోయేదా? ఉన్న డబ్బులన్నీ ఇలా పెట్రోల్ తీసుకుంటా ఇంటికి వెళ్ళి చెమ్మ చెక్క చారడేసి మొక్క అని చెప్పి పాట పాడుకుందాంపా. చూసేదా ఏం చూసారు సార్? సార్ నేను బండి దొంగతనం చేయలేదు సార్. మరి సబ్స్క్రైస్తున్నావా? లేదు సార్, ఈ బండి ఓనరు 5 లీటర్లు పెట్రోల్ కొట్టించాడు, అందులోంచి 3 లీటర్లు నొక్కేస్తున్నా అంతే. ఈ డొక్కు బండి ఎవరు కాదు సార్.
ఇదిగోండి సార్ బాటిల్ తీసుకొని సైలెంట్గా అరవకుండా అలా ఉండు. ఈ నేనేం చేసుకోవాలరా? మీరు కూడా రండి సార్, ఇద్దరం పంచుకుందాం పెట్రోల్. చిచ్చి, నీ పాపంలో పాలు పంచుకోమంటున్నావు నన్నా? పాపంలో కాదు సార్, పెట్రోల్ పంచుకోమంటున్నా. అసలుకి బయట ఎండలు మండుతున్నాయో లేదో తెలియదు కానీ పెట్రోల్ రేట్లు మాత్రం మస్తు మండుతున్నాయి. ఛీ, నీ పెట్రోల్ వద్దే వద్దు, నీ సావు నువ్వు సావు. రే రియాజ్ రా. రే మావా, పొలిటికల్ పార్టీ మీటింగ్ ఉంది, వస్తావా? నాకు ఇక్కడ చాలా మీటింగ్లు ఉన్నాయి కానీ మీరు పోయిరండి. సరే. అయినా మీరు ఆ పార్టీ సపోర్ట్ చేసేవాళ్ళు కాదు కదరా, మీరెందుకు వెళ్తున్నారు మీటింగ్కి? సపోర్టర్స్ కాదు, వాడి పార్టీ మీటింగ్ వెళ్తే బైక్ ట్యాంక్ ఫుల్ చేయిస్తా అన్నాడు, అందుకే వెళ్తున్నాం. ఓన్లీ అక్క, రేపు మీరు ఎలక్షన్లో ఓటుకి 1 లీటర్ పెట్రోల్ ఇస్తా అంటే ఓడేసేటట్టున్నారే. ఫ్రీగా వస్తే బంగారం ఏమో కానీ పెట్రోల్ మాత్రం వదులుకోకూడదురా. దాని రేట్ రోజు రోజుకి పెరగడమే కానీ తగ్గేదేలే. నిజమేరా? ఏంటి మరి వస్తావా? లేదురా, మీరు వెళ్ళి బాగా కొట్టించుకొని వాళ్ళకి జిందాబాద్లు కొట్టండి, సరేనా? పోండి, మీరు పోండి. సరేరా, బాయ్. అరే రాజేష్, ఎలా ఉన్నావురా? బాగానే ఉన్నారా? ఇదిగోరా నా మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డ్. ఇప్పుడే కదరా బాగున్నా అన్నావా? పెళ్లి చేసుకుంటే ఇంకేం బాగుంటావా? ఎప్పటికైనా చేసుకోవాల్సిందే కదరా. పోనీలేరా, మన బ్యాచ్ లో ఎవడు ఫస్ట్ సెట్ అవుతాడా అనుకున్నా, నువ్వే అయ్యావు. అలాగే మన బ్యాచ్ లో ఫస్ట్ పెళ్లి చేసుకుని ఎవడు అవుతాడా అనుకున్నా, అది కూడా నువ్వే అయ్యావు. సరేలేరా, పెళ్లి చేసుకున్నావు, మరి కట్నం ఏమాత్రం ఇస్తున్నారైందే? కట్నమా? 5 ఏళ్ల పాటు నా కారుకి పెట్రోల్ డబ్బులు ఇస్తున్నారా? సరే గాని పెళ్లికి వస్తా గిఫ్ట్లు తొక్క ఏం తీసుకురాకు రోయ్. వీలైతే 1 లీటర్ పెట్రోల్ చదివించి వెళ్ళు. తప్పకుండా రావాలి. వస్తా, తప్పకుండా పెట్రోల్ తీసుకొస్తా.